హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి. కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవాల పిండి, వెల్లుల్లి రెబ్బలు, మెంతి పిండి, నువ్వుల నూనె లేదా పల్లి నూనె, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి. మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత మంచిగా వాటర్తో శుభ్రం చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తరువాత మామిడికాయలను చిన్న ముక్కలుగా చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే జీడికున్న లేయర్ని తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టని వాళ్ళు కూడా టేస్టీగా పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని 6 బౌల్స్ మామిడికాయ ముక్కలు, 1 బౌల్ కారం, 1 బౌల్ ఉప్పు, 1/2 బౌల్ ఆవాల పిండి, 1 బౌల్ వెల్లుల్లి రెబ్బలు, 30 గ్రామ్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, 3 బౌల్స్ నువ్వుల నూనె. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మామిడికాయ ముక్కలు వేసుకొని 1 బౌల్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకు కారం మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకొక సర్వింగ్ బౌల్ తీసుకొని ఉప్పు, కారపొడి, ఆవాల పిండి, మెంతిపిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిని ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి మార్చి 3 డేస్ కదపకుండా ఉంచితే పచ్చడి బాగా ఊరుతుంది. రుచికి సరిపడా ఉప్పు, కారం, నూనె వేసుకొని కలుపుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.